మీ దగ్గర ఏమైనా సెలబ్రిటీస్ రావడం జరిగిందండి? వస్తారండి. సెలబ్రిటీస్ వస్తారు, పొలిటీషియన్స్ కూడా వస్తారు. ఓకే. వాళ్ళు గూడా వస్తారా? ఓకే. వస్తారు. ఓకే. అచ్చా! అచ్చా! మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎప్పుడు ఆలోచించలేదండి. ఎప్పుడు ఆలోచించలేదు. ఎవరి సినిమాలు ఎక్కువ అంటే ఎలాంటి మూవీస్ ఎక్కువ నేను అన్నీ చూస్తారు? చూస్తా. ఓకే. అన్నీ చూస్తాం మేము. హుహు. వీ హ్యావ్ హోమ్ థియేటర్ అట్ హోమ్. దాంట్లో ప్లే చేసుకొని ఎప్పుడైనా మిస్ అయిన సినిమాస్ ఉంటే చూస్తాం. హుహు. లేదు ఏదైనా ప్రివ్యూస్ చూడాలి అనుకుంటే వి గో. హ్మ్. లేదు రిలీజ్ అయిన తర్వాత ఫ్రీ టైమ్ ఉంటే వి గో. ఓకే. ఐ సీ ఆల్ మూవీస్. హ్మ్. అంటే డీసెంట్ ఇనఫ్ అనుకోని కొంచెం మంచి టాక్ ఉన్న మూవీస్ అయితే చూస్తాం. నాకు మూవీస్లో అంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా ఇష్టం బాగా. వస్తానంటే సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఓకే. ఓకే. హుహు. మంచిగా అనిపిస్తుంది. నేను బాగా లైక్ ఒక 2-3 టైమ్స్ చూసానంటే ఆ మూవీ చూసిన. ఓకే. యూజువల్గా సినిమాస్ ఒకసారి చూసిన తర్వాత రెండోసారి కష్టం అండి చూడడం. ఓకే. అంటే ఆ ప్లాట్ తెలిసిపోతుంది కదా, దాని తర్వాత ఏం సీన్ అని తెలిసిపోతుంది కాబట్టి ఆహా! ఎవరైనా ఏదైనా సినిమా ప్లాన్స్ చేస్తే నేను ఆహా! వెళ్ళిన సినిమా ఉంటే అస్సలు ఎంకరేజ్ చేయను వాళ్ళని. వాళ్ళు అచ్చా! చూడకపోయినా సరే కానీ ఓకే. వేరే ఏదైనా సినిమాకి తీసుకెళ్తాను కానీ నేను వెళ్ళిన సినిమాకి వెళ్ళాను. హుహు. ఐ కాన్ సీ మూవీస్ అగైన్ అండ్ అగైన్, బట్ దెన్ ఐ ప్రిఫర్ వాచింగ్ ఆల్ ద మూవీస్. స్పెసిఫిక్గా ఫేవరెట్ హీరో అన్నట్టయితే ఎవరు లేరు. ఓహో! మీరు కూడా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సిద్దు టైపేనా? ఏ రిగార్డ్లో? సంతోష్ రిగార్డింగ్‌లో. ఓహో! ఓకే. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి? ఎవరు చూడలే. ఇది అయితే మాత్రం చూడకండి. ఇక్కడి వరకు ఇంటర్వ్యూ చూడండి. తర్వాత చూడకండి. ఇదే చూస్తారు జనాలు, ఇదే హైలైట్ అవుతుంది. ప్రపోజల్స్ ఇన్‌స్టాలో ఎలా వస్తుంటాయి మీకు? డేట్స్ కడుగుతా ఉంటారు, సీరియస్ రిలేషన్షిప్స్ కడుగుతా ఉంటారు. హ్మ్. కొంతమంది స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు మీలాగా స్పిరిచువల్ హస్బెండ్ కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. ఆహా! అంటే జనరల్ గా పీపుల్ నన్ను సోషల్ మీడియాలో చూస్తే దే డోంట్ బిలీవ్. అంటే నేను వాస్తవం. మొన్న అసలు నా స్పిరిచువల్ వి కూడా రీసెంట్ గానే పెట్టడం స్టార్ట్ చేశాను. అవును. మొన్న నవరాత్రి నుంచి, లేకపోతే అంతకు ముందు ఎక్కువ చేయకపోయేవాడిని. బట్ అంతకంటే ముందు నా ఇన్స్టాగ్రామ్ నా ఫొటోస్, నా వేషం అది చూస్తే వాళ్ళు యోయో అనుకుంటారు, ప్లే బాయ్ అని అనుకుంటారు. ఓకే. సో అందుకని డెఫినెట్ గా అట్లాంటి మెసేజెస్ వస్తాయి. ఓకే. యా, దే ఆస్క్ మీ ఫర్ డేట్స్, యూజువల్ గా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. దట్స్ వెరీ కామన్. ఓకే. కానీ ఇప్పటి వీడియోస్ చూస్తే నామాలతోనే కనిపిస్తారు తరుణిగా. వేరే కూడా ఉన్నాయిలేండి. ఉన్నాయి. ఉన్నాయి. చాలా ఉన్నాయి. చూసాను. అంటే దిస్ విల్ బి రివీల్డ్ టు పీపుల్, యెస్. యెస్. దిస్ యాంగిల్ ఆఫ్ మైండ్. ఎస్. ఓకే. కానీ కొన్ని ఇప్పుడు ఇన్‌స్టాలో చూస్తుంటే కొన్ని వల్గర్‌గా వస్తుంటాయి గదా! అప్పుడు ఏమనుకున్నారు చూసి మీరు? కొన్ని వీడియోస్ చూస్తే అవాయిడ్ ప్లాట్‌ఫార్మ్స్ చేస్తా. మంచి వీడియోస్ నేను అవాయిడ్ ఆ! చేసేస్తాను. నేను పెద్దగా ఫాలోవర్స్ పట్టించుకోను. కోసం మొత్తం ఆగమాగం చేస్తుంటారు. నాన్ వెజ్ అనేది తెలుసా అండి? తెలుసు. మొన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దాని మీద ఏమంటారు మీరు? డెఫినెట్లీ నేను దాన్ని కండెమ్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ కదా. హ్మ్. అంటే ఇండియా వాజ్ అ బ్రెడ్ అండ్ బటర్ టు ఎవ్రీబడి ఎల్స్ యెస్. పూర్వకాలంలో. ఇప్పుడు అతను ఏంటో ఇండియా గురించి కామెంట్ చేస్తున్నారు, ఇండియా ఇట్లుంటుంది, ఇండియాలో అట్లుంటుంది అని. ఆ బయట డెవలప్ అయిన దేశాలన్నీ కూడా ఇండియన్ థింగ్స్ తీసుకొని దే లూటెడ్ ఇండియా అండ్ ఇండియన్స్ అండ్ దే ఆర్ ఫ్లరిషింగ్ లైక్ దట్. సో ఇండియాస్ హెరిటేజ్ ఇస్ సో మచ్ దీని గ్రేట్నెస్ ఎంతో ఉంది. అది తెలుసుకోకుండా అక్కడెక్కడికో వెళ్ళిపోయి ఫాలోవర్స్ కోసం అనుకోండి, లేకపోతే ఇంకో అంటే ఐ ఫీల్ ఇట్ లైక్ అ చీప్ ట్రిక్. ఎందుకు మన వాళ్ళే అంత ఫాలోవర్స్, నాకు అదే అర్థం కాదు. ఇంకా చాలా మంది ఫాలో అవుతున్నారు అతన్ని. అవును ఇంకా. అమ్మా ఎందుకు అవుతారో అట్లా అంటారు. అంటే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. వెన్ హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ హీ హ్యాస్ టు గివ్ అ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద సొసైటీ. అంతేగాని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి అసలు నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, అట్లాంటి కాంట్రవర్సీస్ మాట్లాడ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఎందుకు మనకు సీతామాత, ద్రౌపది ఇట్లాంటి టర్మినాలజీస్ యూజ్ చేయడం ఎందుకు? అవును. వెన్ వీఆర్ ఇన్ టు పబ్లిక్, వెన్ వీ డోంట్ నో వాట్ ప్రాపర్లీ ద సబ్జెక్ట్ ఇస్, సబ్జెక్ట్ గురించి. మనం ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనకు సంబంధం లేదు, దూరడం ఎందుకు? నువ్వు ట్రావెలర్వి, జనాలు నిన్ను అట్లా యాక్సెప్ట్ చేసినారు, ట్రావెల్ చేయి, ఇంకో 10 దేశాలు తిరిగిన దేశాలు ఇంకో 10 సార్లు తిరుగు, ఇంకో 100 వీడియోలు చేయి, ఇంకా ఫాలోవర్స్ పెంచుకో, ఇంకో 10 మిలియన్ అయిపోయింది కదా. అంతేకాకుండా అవన్నీ అనవసరంగా పెట్టి ఇక్కడ ఏదో మన ఇండియానే నచ్చినప్పుడు ఇండియాలో అవుతున్న కాంట్రవర్సీస్ గురించి వాడికి ఎందుకండి? అవును. కదా, ఇండియానే నచ్చదు, ఇండియన్ మనుషులే నచ్చదు, మరి అదే దేశంలో ఏమన్నా కాంట్రవర్సీస్ లేకపోతే ఏదైనా మనిషి ఉంటే చేసుకోమనండి. బట్ దట్స్ నాట్ రైట్ కదా. మన దగ్గర ఉంటూ మన ఇండియన్ ఫాలోవర్స్ని పెట్టుకొని, ఇప్పుడు ఆయనకు వచ్చే రెవెన్యూ అంతా కూడా బికాస్ ఆఫ్ ఇండియన్స్ వస్తుంది. అంతేగాని ఆయన యూరోప్లో అన్వేష్ అంటే తెలియదు, ఆస్ట్రేలియాలో అన్వేష్ అంటే తెలియదు, థాయిలాండ్లో అన్వేష్ అంటే తెలియదు, ఇండియాలో అంటే మన తెలంగాణ ఆంధ్రాలో అన్వేష్ ఎవరు అన్నది తెలుసు కదా. అట్లాంటప్పుడు వాట్ ఎవర్ హీఈస్ ఈటింగ్, ఎవ్రీ పెన్నీ వాట్ హీఈస్ ఎర్నింగ్ ఇస్ ఫ్రమ్ ఇండియన్ బ్లడ్.
ఓకే, సో హీస్ డెఫినెట్లీ నాట్ థ్యాంక్ఫుల్ టు హిస్ మదర్ ల్యాండ్. సో అట్లాంటి వాల్యూలెస్ పీపుల్ గురించి మాట్లాడిన వాల్యూ తగ్గించుకోదలుచుకోలేదు. ఓకే. సూపర్.